నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి. తాడ్వాయిలో యాక్సిడెంట్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి సీతక్క. భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మేడారం జాతరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకారి. హుస్నాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుద్దిరెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. ఆలయ అధికారులు పాల్గొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయిలో యాక్సిడెంట్లో గాయపడిన వారిని మంత్రి సీతక్క ఆసుపత్రిలో పరామర్శించారు. మరింత సీరియస్ గా ఉన్న వారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పంపించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి వర్గాలను ఆవిడ ఆదేశించారు. అందరమ్మా మా కుటుంబం మొత్తం 6 నెలల పాప అన్నం ముట్టియడానికి తీసుకొస్తాను. నాకు కూడా దెబ్బలు తగిలినాయి. బాబుకి అమ్మకి తలగలే, వాళ్ళ బాబుకే తగిలినాయి. మనవాడు 2 కొడుకులు కోడళ్ళు అందరికమ్మా ఈమెకు అది డయాసిస్ పెట్టిండు మేడం. ఈ చేయికి పాలన చేసి హైదరాబాద్లో పెట్టిండు. ఇప్పుడు కింద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మున్సిపల్లో 12వ వార్డులో పగిడిపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో దర్శనం చేసుకుని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోటకూర విజయలక్ష్మి వెంకటేష్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. అంటే మీరిద్దరు కాబట్టి ఒకటి వచ్చింది. ఇప్పుడు మార్చి ఏప్రిల్ లోపల ఇంకో విడత వస్తారు, ఇంకో ఇల్లు అవుతుంది ఖచ్చితంగా. దగ్గర పెట్టుకోండి. కౌన్సిలర్లు కూడా చెప్తా, కౌన్సిలర్ కూడా గెలిపించుకోండి. అన్ని పనులు ఇంతకుముందు ఇల్లు మహాగణాధిపతయే నమః. అయం మహోత్త సమహోత్త హస్తో సమోత్తకాలే ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తన సిబ్బందితో కలిసి మేడారం జాతర నిర్వహణపై మాట్లాడారు. తిరుగువారమైన నేడు భక్తులు అధిక సంఖ్యలో జాతరకు తరలివచ్చారని తెలిపారు. ఇప్పటివరకు కొనసాగిన మేడారం మహాజాతరలో భక్తులందరూ పోలీస్ శాఖకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే వివిధ శాఖల సమన్వయంతో ఎంతో ఓర్పు సమర్థతతో జాతరను విజయవంతంగా నిర్వహించగలిగామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి సార్ తో పాటు మొత్తం కేబినెట్ ఇక్కడ వచ్చి కేబినెట్ మీటింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు నెక్స్ట్ డే 19th రోజు మన దగ్గర కొత్త టెంపుల్ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళ మూమెంట్ కూడా చాలా చక్కగా కంప్లీట్ అయింది. దీంతో పాటు చాలామంది వేరే కంట్రీ సంబంధించి న్యూజిలాండ్ సంబంధించి ఒక సెపరేట్ టీం మన దగ్గర వచ్చింది. వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. బ్రిటిష్ హై కమిషనర్ వచ్చి ఇక్కడ దర్శనం చేయడం జరిగింది. సో అట్లాంటి వివిఐపి మూమెంట్స్ కూడా ప్రోటోకాల్ కూడా చాలా చక్కగా మన వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ సందర్భంగా కూడా చూస్తే ప్రీ మేడంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. మెయిన్ జాతర భక్తులు కూడా చాలామంది కొత్త గుడి చూడడానికి అమ్మవారి దర్శనానికి వచ్చినందుకు ఆల్మోస్ట్ మెయిన్ జాతరలో పోయినసారి మనం కొలిపిస్తే మినిమం 25 to 30% భక్తులు ఈసారి ఎక్కువనే వచ్చారు. వచ్చిన తర్వాత కూడా క్యూ లైన్ ఏరియాలో తర్వాత ఈ వివిఐపి క్యూ లైన్, విఐపి నార్మల్ క్యూ లైన్స్ ప్రతి ఏరియాలో చాలామంది భక్తులు జమ అయిన తర్వాత కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్ కానీ మెయిన్ టెంపుల్ ఏరియా చాలా పెద్దగా అయిన తర్వాత కూడా అక్కడ కూడా ఇక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా స్మూత్గా ప్రతి ఒక్కరి దర్శనం కంప్లీట్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని పలు వార్డులలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలోనే పట్టణంలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏమీ చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు చేశారు. ఇక్కడ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి 2 సార్లు గెలిపించిండ్రు. గెలిపించిన తర్వాత ఈ యొక్క కాలనీలో దరిదాపు 90% పనులు కంప్లీట్ చేసుకున్నాం. కాలువలు ఇవ్వడం కానీ, కరెంటు సమస్యలు కానీ, అదేవిధంగా రోడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా మేమన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా శాంక్షన్ కూడా పట్టుకొచ్చినాం. ఫర్దర్గా వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చినాము. 2,000 రూపాయల పెన్షన్ వృద్ధులకు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఇవ్వడం అన్ని కూడా ఇవన్నీ మీరు యాదించుకొని రేపు వచ్చే ఎన్నికల లోపల 11వ తారీఖు జరగబోయే ఎన్నికల లోపల కారు గుర్తుకు ఓటేసి మీ యొక్క కౌన్సిలర్ లెక్క స్వప్న గారిని గెలిపేయాలని చెప్పి మీ అందరు కూడా హృదయపూర్వకంగా కోరుతున్నా. జై తెలంగాణ. ములుగు జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడై నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ములుగు జిల్లానిచ్చింది కేసీఆర్ అని, గిరిజన యూనివర్సిటీ, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి, మెడికల్ కాలేజ్, తాగునీటి సదుపాయం వంటి ఎన్నో అభివృద్ధి పనులను జిల్లాను మెడికల్ హబ్ గా, టూరిస్టు కేంద్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటూ విమర్శించారు. మండలాలు మనం తీసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో ఒక మంగపేట తప్ప ఈ జిల్లాలో 91,000 ఓట్లు పోలైతే మాకు కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ 3,000 ఓట్లు మాత్రమే డిఫరెన్స్ వచ్చింది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అలాగే ఏటూరు నాగరంలో అయితే మా సతీమణి గారు ములుగు జిల్లా ఒకటి 2 ఏళ్ల కాలం నుంచి మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర అనేక మాయ మాటలు, అనేక మోసపూరిత వాగ్దానాలు ప్రజలు నమ్మారు. కానీ ప్రజలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటా ఉన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది, ఇస్తా అన్న 2,000, 4,000 ఇస్తా అన్నారు, అది పోయింది. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ములుగును దృష్టిలో పెట్టుకొని ఇస్తే తులం బంగారం అదనంగా ఇస్తా అన్నారు. ఏ ఒక్కరికి తులం బంగారం లేదు. రైతు బంధు ఇస్తే ఇప్పుడు ఇంకా లేదు. పూజారులు బాధపడ్డారు. దేవుళ్లను కూడా రోడ్ల మీద నిలబెట్టి 5-6 గంటలు మీరు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చిందంటే మీ చేతగానితనం, మీ వైఫల్యం ఎంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో మనం గమనిస్తా ఉన్నాం. మీ అహంకారం ఇప్పటికైనా తగ్గించుకోవాలి. 10 ఏళ్లలో 4 జాతరలు నిర్వహిస్తే దాదాపు 600 కోట్లు ఆ జాతర నిర్వహణ ఖర్చు చేస్తే ఎవ్వరి మీద ఒక చిన్న మచ్చ కానీ, ఒక అవినీతి మరక కానీ, ఒక ఆరోపణ కానీ లేకుండా మేము చేశాం. కానీ వాళ్ళ వచ్చిన భువనగిరి మున్సిపల్ 13వ వార్డు తాతానగర్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గురాల సంతోష్ శ్రీనివాసును గెలిపించాలంటూ ఆయన కోరారు.
గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కోడిపియక అన్నపూర్ణ నారాయణగుప్తా ప్రముఖులు గ్రామ పెద్దలతో కలిసి అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు ప్రకటించారు. కోటి బీసీసీఈ భవన్లో డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు యూనివర్సిటీ ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగించారు. సిఏఎస్ కింద ఉస్మానియా యూనివర్సిటీ వీసీ 47 మంది యూనివర్సిటీ టీచర్ల ప్రమోషన్లు నిరాకరించడం దుర్మార్గపు చర్య అన్నారు. నేచురల్ సైన్సెస్ కాలేజ్లో రీసెర్చ్ కావాల్సినటువంటి మినిమం వసతులు లేవు. ఆయన అన్నాడు, లేదు మేము ఒక లెక్చరర్ ఇంట్రాక్షన్ ఉందా అనేటువంటి ప్రధాన అన్ని కోణాల్లో మనం చూసినట్టయితే పబ్లిక్ యూనివర్సిటీస్ దాంట్లో భాగంగా ఉస్మానియా ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉంది. దాన్ని తిరిగి రిజనోవేట్ చేసేటువంటి అవకాశము రాజకీయ వ్యవస్థలు లేదు. వాడుకోవడం లేదు. నేను కూడా బయటకు పోయి నేను ఆక్స్ఫోర్డ్ వేసాను. ఆక్స్ఫోర్డ్ ప్రపంచంలో #1 యూనివర్సిటీ. నేను అక్కడ పోయాను, కోర్సు కూడా టీచ్ చేశాను. మరి ఇక్కడ ఉన్న కొంత టాలెంట్ అక్కడ చాలా మంది సైన్సెస్ లో ఉండొచ్చు. బయటకు పోయి PhD చేసి ఇక్కడ బయటకు పోయి ప్రాజెక్ట్ చేసిన చాలా మంది సైన్సెస్ లో ఉండొచ్చు. నాకు తెలియదు. ఆ టాలెంట్ వాడుకోవాలి కదా. ఫస్ట్ మ్యాప్ చేయాలి కదా టాలెంట్ ను. రాష్ట్రంలో, దేశంలో, ప్రాంతంలో టాలెంట్ అది చేయడం ఆరు పోయి వాళ్ళు నవ్వుకుంటారు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్లో 4వ వార్డు నుంచి నీలం కవితామధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలంటూ ఆమె కోరారు. మన నీలం మదన్న అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. మన బిడ్డ వేరే బిడ్డ మన బిడ్డ మన కుటుంబంలో ఒక కుటుంబంలో మన బిడ్డగా అందరూ చేస్తారు. ప్రతి ఒక్క ప్రజలకు పేద నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు పేద అంటే ఆయనకు చాలా ప్రాణం. అందరికీ సేవ చేయాలని బయటికి వెళ్ళిండు. వాళ్ళ భార్య వాళ్ళ సత్యమాని నీలం కవిత ఆమె కూడా బయలుదేరింది మనందరికి సేవ చేయాలని. ప్రతి ఒక్కరికి మన రేవంత్ రెడ్డి అందరూ నాకైతే నాకు చీర కూడా రాలేదు. నేను చెప్తున్నాను, నాకు చీర కూడా రాలేదు. అట్లా ఎవరికో వచ్చినాయి, ఎవరికో చేసింది. కానీ ఇప్పుడు అట్లాంటిది ఇప్పుడు మన రేవంత్ రెడ్డి చాలా మంచి, ప్రతి ఒక్క ఇంటింటికి ఆయన అందరినీ కార్యదర్శి పెట్టి రేవంత్ రెడ్డి. నేను 4వ వార్డు నుంచి వీళ్ళ కవితనే కౌన్సిలర్గా నిలబడుతున్నా. అందరూ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో తేజస్ డిఫెన్స్ అకాడమీ నుంచి 30 మంది విద్యార్థులు ఇండియన్ నేవీ SSC ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అలాగే 15 మంది విద్యార్థులు SSC GD ఉద్యోగాలు సాధించారు. వరుస విజయాలపై అకాడమీ డైరెక్టర్ సతీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి బాలికలకు కూడా డిఫెన్స్ కోచింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. తేజస్ అకాడమీ నుండి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరిగింది. 15 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో SSR ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా 15 మంది విద్యార్థులు SSC GDలో CISF, CRPF, BSF ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఒకేసారి 30 మంది విద్యార్థులకు ఉద్యోగాలు సాధించినందుకు మాకు సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈ విద్యార్థులందరూ కూడా ఫిబ్రవరి నెలలో, ఈ నెల చివరిలో ట్రైనింగ్లో చేరాలి. థ్యాంక్స్. ప్రజెంట్ నేవీ SSR వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో phase 1, phase 2 కంప్లీట్ అయింది. మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అగ్నివీర్లో ఆర్మీ క్లర్క్ phase 2 అయిపోయింది. దానిది కూడా మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మెదక్ డిస్టిక్, రామాయంపేట్ మండల్, గ్రామం అక్కనపేట్. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామం 9వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మంజరి అలివేలు యాదగిరి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారెంటీలకు వివరించారు.
మొదటిసారిగా మీడియా ముందు మాట్లాడిన ఆమె చేతి గుర్తుకు ఓటేసి తనను అత్యధిక మేజర్తో గెలిపించాలని కోరారు. మా ఒక వార్డు నంబర్ పనిచేస్తే ఒక రేషన్ కార్డు కొన్ని ఇప్పించలేకపోయానండి. అదే మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎంతోమందికి రేషన్ కార్డులు వచ్చినాయి. మళ్ళీ వాళ్ళందరికీ వాళ్ళ సన్నబియ్యం ప్రభుత్వం ఇస్తుంది. ఈ పథకాలు అన్ని ప్రజలు గమనించి మరి 15 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీద మరి కాంగ్రెస్ పార్టీ మరి వచ్చి 2 ఏళ్ళే అవుతుంది. పాల్గొంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన చిటికులు భద్రకాళి మున్సిపాలిటీ కృష్ణాపూర్ మున్సిపాలిటీకి 9వ వార్డు నుంచి నేను పోటీగా నిలబడుతున్నాను. ఇంకోటి ఏంటంటే మన కాటా శ్రీనివాస్ అన్న గారికి, మన నీలం మదన్న గారు వీళ్ళందరూ ఆశీస్సులు బట్టి నేను దీంట్లో బరిగా ఉండడానికి చాలా సంతోషిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మనకు సంబంధించిన గ్రామాల్లో ప్రతి సమస్యలే కానీ మన సభ్యులకు సంబంధించిన ఏ ఒక్కదానికైనా కానీ ప్రతి దానికి నేను ముంగటుండి చేస్తానని కృతజ్ఞత తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. భువనగిరి టౌన్ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పచ్చల జగన్మోహన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బస్తీ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. భారీ సంఖ్యలో మా వార్డు ప్రజలు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ, మా వార్డులో ఇదివరకు అనిల్ అన్న ఒకసారి నాకు అవకాశం ఇచ్చిండు. అప్పుడు ఏ నమ్మకం ఇచ్చిండో ఆ నమ్మకం గెలిచి రావడం జరిగింది. అదే నమ్మకంతో కూడా మా వార్డులో కూడా పని చేయడం జరిగింది. ఇప్పుడు అనిల్ అన్న ఎమ్మెల్యే అయింది కాబట్టి, అధికార పార్టీ ఉన్నది కాబట్టి మీరు కూడా ఓటు వేసి గెలిపిస్తే నన్ను ఇంకా ఎన్నో పనులు చేసుకోవచ్చు. మా వార్డులో చాలా ఉన్నాయి, పనులు పెండింగ్లో ఉన్నాయి. పార్క్ కానీ, సీసీ డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ అవి అనిల్ అన్న గారికి దృష్టికి తీసుకెళ్ళి వాటిని చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి చేయి గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను. మెదక్ జిల్లా తూఫాన్ మున్సిపాలిటీ 4వ వార్డు ఎస్టీకి రిజర్వ్ కావడంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుతో పోటీ చేస్తున్న జైపాల్ రాథోడ్ నాయక ఎన్నికల బరిలో దూసుకుపోతున్నారు. మంత్రి హరీష్ రావు ఆశీర్వాదాలు, బడుగు బలహీన వర్గాల ప్రజల మద్దతుతో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా సలాక రాజేశ్వర శర్మ, మాజీ ఎంపీటీసీ సంతోష్ రెడ్డి తదితరులు అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఇక్కడ కుంటుపడినటువంటి సమస్య పైన మాట్లాడే ధైర్యము, ఎందుకంటే ఒక జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా ఎన్నో స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేపట్టినటువంటి జైపాల్ రాథోడ్ గారు తూప్రాన్లో 4వ వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా మున్సిపాలిటీలో నేనున్నాను, నేనేం చేస్తాను, నా శక్తి ఏంటి అని చెప్పి తెలిపించాలనే ఉద్దేశంతో 4వ వార్డుకు రావడం జరిగింది. మేమంతా కానీ కుంటిపడినటువంటి సమస్యలపైన చదువుకున్న వ్యక్తి, ఒక స్టాఫరు, కార్యకర్త, ఎంతోమందికి సేవలు అందించినటువంటి రాథోడ్ జైపాల్ గారు, ఆయన సమక్షంలో ఈ రోజున మేమందరం కూడా ఒక 200 మంది పైచిలుకుగా ఏకగ్రీవంగా నిర్మాణంగా అనుకొని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో రేపు గెలుపు బాటలో ఉన్నాం. అత్యధిక మెజారిటీతో తెస్తామని చెప్పి మా అందరం కూడా. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో కుల సంఘ భవన నిర్మాణంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయ ప్రాంగణాల్లో కుల సంఘాల భవనాలు నిర్మించడం సరికాదంటూ ప్రశ్నించారు. ప్రజలందరికీ ఉపయోగపడే కమ్యూనిటీ భవనాన్ని నిర్మించాలని కోరుతూ హెచ్ఎండిఏ జోనల్ కమిషనర్ డీసీకి వినతి పత్రాలు ఇచ్చినట్లు తెలిపారు. మేయర్ని అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, స్థానిక కార్పొరేటర్ మేయర్ను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బీజేపీ నేత నరసింహగౌడ్తో పాటు గ్రామస్తులు ఆరోపించారు. ముఖ్య కారణం ఏంటంటే మా రామచంద్రపురం డివిజన్లో ఈరోజు మేయర్ గారు డెవలప్మెంట్ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి కూడా విచ్చేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా ఆనందిస్తున్నాం. అయితే మేయర్ గారు వస్తున్న సందర్భంగా మేము వాళ్ళకి మా రామాలయంలో, మందుమూల రామాలయం హనుమాన్ టెంపుల్లో జరుగుతున్న ఒక చిన్న అవినీతి గురించి ఎందుకు ఆమెకు తెలియజేద్దామని చెప్పి సామరస్యంగా మేమందరం కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి అన్ని కులాలకి, అన్ని మతాలకు అతీతంగా అందరము కలిసి కూడా మేయర్ గారికి సామరస్యంగా వినతి పత్రం ఇద్దామని చెప్పేసి అందరం నాయకుడు ఉంటాడు అని అందరం అనుకొని వాళ్ళకి మేము ఓట్లు వేస్తే వాళ్ళు గెలవడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళకు కూడా మేము ఒకటే విన్నపించుకుంటున్నాం, ఏంటంటే ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఏమంటున్నారో ఒకసారి విని ఆ గుడి మన హనుమాన్ టెంపుల్, మందుమూల హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉందో దానికి దయచేసి సహకరించి న్యాయం చేయమని, ఎవరి సైడ్ న్యాయం ఉంటే వాళ్ళకి న్యాయం చేయమని కూడా అందరు అధికారులను కోరడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చింతకుంట 15వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కంకనాల అనురాధ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా శాంతినగర్, చింతకుంట ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. తాను ఎల్లవేళలా వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను సత్వరం పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు.
అందరికీ నమస్కారం. నా పేరు కంకణాల అనురాధ. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ జనరల్ మహిళ అయినందున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం అందిస్తున్న సహకారంతో మన 15వ డివిజన్ అభివృద్ధి కోసం నేను పోటీ చేస్తున్నాను. మీ అందరూ సహకారంతో అధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై కాంగ్రెస్, మన ఓటు. మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ ఓటర్ మహాశయులకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మనకు ముఖ్యంగా రేషన్ దుకాణం లేదు, ఒకటే ఉంది ఇంత పెద్ద గ్రామంలో, ఇంత పెద్ద డివిజన్లో. ఆ రేషన్ షాపు ఇంకొకటి అయ్యే విధంగా నేను సహకారం అందిస్తా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్లో వీధి లైట్లు ముఖ్యంగా ఉన్నాయి. అవి అండి, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాము. ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు, ఏకదాటిపై రైతు రుణాలు, ఇలాంటి ఎన్నో రుణాలు, ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి పదంగా నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టే విధంగా ప్రజలు ఉన్నారు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తానని చేకూర్తుకు ఓటేసి గెలిపించాలని మనవి చేసుకుంటున్నాను. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు జీడీకే 11 ఇన్క్లైన్ గరిలో గ్రేట్ మీటింగ్ నిర్వహించారు. సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి ధర్మపురి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ 2 సంవత్సరాల పదవీ కాలంలో కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించలేకపోయిందని విమర్శించారు. కార్మికులకు అండగా ఉన్న కాంగ్రెస్ పార్టీని రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని ఐఎన్టీయూసీ నేతలు విజ్ఞప్తి చేశారు. నమస్కారం తెలియజేస్తూ పెద్దలు సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి గారు, జనరల్ సెక్రటరీ లక్ష్మీపతి గారు, ఈ సభాధ్యక్షులు ఆజీవన్ ఉపాధ్యక్షులు సదానందం గారు, జనరల్ సెక్రటరీ టైసన్ శ్రీను గారు, మరి 2 సంవత్సరాల కాలంలో మీరేం చేశారయ్యా అని చెప్పేసి అడిగేటువంటి పరిస్థితి ఈరోజు కార్మిక సోదరులకు ఉంది. గుర్తింపు కార్మిక సంఘంగా కత్తేమో మీరు పోరాట సంఘం అని ఏఐటీసీకి ఇచ్చారు. ప్రభుత్వం మాత్రం మీదుంది కాబట్టి మీరే చేయాలని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నిస్తారు. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ గ్రామంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గొల్ల శ్రీశైలం యాదవ్, డప్పు ప్రశాంత్ పుణ్యవతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారానికి తెల్లాపూర్ మాజీ సర్పంచ్ మల్లెపల్లి సోమిరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేష్ యాదవ్ తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళు ఆశీర్వదిస్తా ఉన్నారు. మాకు చాలా సంతోషం అవుతుంది. అన్న, నువ్వు ఎంపీపీగా ఉన్నప్పుడు మాకు పింఛన్ చేసినావు, మాకు రోడ్లు వేసినావు, మోరీ చేసినావు, కమ్యూనిటీలు కట్టినావు, గుళ్ళు కట్టినావు అని చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రజలకు మౌలిక వసతులు కల్పించినప్పుడు వాళ్ళు చెప్తా ఉంటే నీ ఇంటికి వచ్చినప్పుడు మాకు మా పిల్లలకు అది చేసినావు, స్కూల్ చేసినావు, జాబ్ చేసినావు అంటే ఈ విధంగా. కానీ మనం పని చేసి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి ముందుకెళ్తున్నందుకు చాలా సంతోషం. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది వచ్చి, మోసపూరిత హామీలతోని ఈరోజు కాంగ్రెస్ గద్దెనెక్కింది. అది ప్రజలకు తెలుసు. 6 గ్యారంటీలు అని చెప్పి 1,16,000 ఇస్తామని, తులం బంగారం ఇస్తామని ఎక్కడిచ్చారు? కానీ ఇస్తాపూర్ కానీ చూపించండి. మీరు చేసిన అభివృద్ధి ఏం చేసో చెప్పి ఓట్లాడుకుంటాయా? ఏది కూడా చేయలే. ఇప్పటి వరకు తులం బంగారం 2,500 ఇచ్చిండా? కళ్యాణ లక్ష్మి సభకు లేదు. అన్ని జూటా మాట తెల్లారు తెలిస్తే అబద్ధాలతో పబ్బం గడుపుతున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెడతారు. రేవంత్ రెడ్డి చూస్తాడు. రామచంద్రాపూర్ పట్టణంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. స్థానిక హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో కుర్మ సంఘం భవన నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆర్సీపురం బీజేపీ నాయకులు, కార్యకర్తలు మేయర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో స్థానిక కార్పొరేటర్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వాగ్వాదం సద్దుమణిగింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తిలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి. తాడ్వాయిలో యాక్సిడెంట్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రి సీతక్క. భువనగిరిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మేడారం జాతరకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాని. హుస్నాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.